జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేస్తామన్నట్టు కూడా రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. ఆయన రావట్లేదు అంటే ఏం చెప్తారు? ఏమండి, స్పీకర్ గారికి కొన్ని రైట్స్ ఉంటాయి. స్పీకర్ గారి ఆధీనంలో అసెంబ్లీ ఉంటుంది. స్పీకర్ గారి గైడ్లైన్స్ ప్రకారం కొన్ని ఉంటాయి. ఆ గైడ్లైన్స్ కంపల్సరీ చట్టం, న్యాయం, లా అంటే లా ప్రకారం కొన్ని దానికి వాళ్ళ రూల్స్ ఉంటాయి. వాళ్ళకి ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. ఇంకా దానికి మా సుప్రీంకోర్టు కూడా స్పీకర్ మాటే వాళ్ళ ఆధీనం, అదొక బాడీ, అటెండెంట్ బాడీ కాబట్టి ఆ దాంట్లో స్పీకర్ గారి మాటే వేదవాక్యం. సుప్రీంకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు ఎందుకంటే వాళ్ళ దాంట్లో అలాగే, అందుకని వాళ్ళు అక్కడ అన్నారు అంటే దాంట్లో అక్కడ ఉండి ఉంటుంది. ఏదో ఫిరాయింపుల ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. స్పీకర్ గారు అది స్పీకర్ గారు కానీ ఎందుకు రావట్లేదు? నేను అదే అంటున్నాను, జగన్ ఎందుకు రావట్లేదు? ప్రజల పక్షాన 40% ఓట్ల ప్రకారం మిమ్మల్ని గెలిపించారు. మీరు ప్రజల పక్షాన పోరాడాల్సింది పోయి, ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోయి, ప్రజల పక్షాన మీరు మొత్తం టోటల్గా ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో ఇచ్చాపురం నుంచి సూలూరుపేట దాకా, ఇచ్చాపురం నుంచి నెల్లూరు దాకా, ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా మీరు ఏమేమి ఉన్నాయో, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని లేవనెత్తి ప్రజల కోసం, ప్రజల పక్షాన మీరు అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టడానికి మీరు కంపల్సరీ రావాలి. 2 మాటలంటే తప్పే ఉంది. ఒక 2 మాటలంటే పడండి, ప్రజలు చూస్తుంటారు, ప్రేక్షకులు చూస్తుంటారు. మీరు ఆ రోజు భువనేశ్వరమ్మని అసెంబ్లీలో తిడుతూ ఉంటే మీరు నవ్వుతూ ఉండడమే ఈరోజు మీకు 11 సీట్లకు శాపమైంది. అందుకే నేను అంటానంటే, మీరు ఎవరు అనుకుంటారు ఏమనుకుంటారో కాదు, ప్రజల కోసం రండి, ప్రజల పక్షాన్ని రండి. మిమ్మల్ని ఎవరేమంటారు, ఎవరేం మాట మైక్ ఇవ్వకపోతే ప్రజలు చూస్తున్నారు కదా, అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు కదా, నాయ నిర్ణయిస్తారు కదా. మీరు రాకుండా కూర్చొని నేను రాను అంటే ఎలా? ఇస్ నాట్ కరెక్ట్. అందుకే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. లేనప్పుడు అది రాజీనామా చేసేసి మీరు ఆల్రెడీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఎలక్షన్ చేసుకోవాలి తప్ప, మళ్ళీ ఎలక్షన్స్ కానీ ఉండాలి. లేదంటే అదే రాజీనామా. మీకు రాజ్యాంగబద్ధంగా మీకు పదవి ఇచ్చారు. మీరు మీ జిల్లా ఆ పులివెందుల్లో మీ నాయకుడిగా మీరు ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజల పక్షాన అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన మాట్లాడాలి. మీ జిల్లా, మీ నాయకుడు, మీరు ఏదైతే అసెంబ్లీ కాన్ఫరెన్స్ ప్రకారం మీరు మాట్లాడాలి. అది మాట్లాడలేనప్పుడు ఆ పదవిని మీరు రాజీనామా చేయాలి, లేదా డిస్క్వాలిఫై చేయాలి. అది ఇక్కడ వర్తిస్తుంది, ఇక్కడ వర్తిస్తుంది. తెలంగాణలో కూడా కేసీఆర్ గారికి కూడా వర్తిస్తుంది. అది చెయ్యాలంటే స్పీకర్ గారికి పవర్స్ ఉంటాయి. కొన్ని ఒకసారి 2 సార్లు నోటీసులు ఇస్తారు. అలాగైతే ఇంతకుముందు చంద్రబాబు గారు రాలేదు, ఇంతకుముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు, ఇంతకుముందు నందమూరి తారక రామారావు గారు రాలేదు, ఇప్పుడు ఆల్రెడీ ఈయన రాలేదు. చాలామంది రావట్లేదు అలా కొంతమంది. మరి రాలేనప్పుడు అవన్నీ మనం డిస్క్వాలిఫై చేయాలంటే, పవర్స్ ఉపయోగించాలంటే మరి అది ఉంటుంది. అవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే ప్రతిపక్ష హోదా ఇవ్వరు, ప్రతిపక్షానికి టైం ఇవ్వరు, మైక్ కట్ చేస్తారు, మైక్ సరిగ్గా మాట్లాడనివ్వరు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. ఓ పని చేయమనండి, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టి, పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి, 1 సీటు ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి అమెండ్మెంట్ చేయమనండి. మరి స్పీకర్ రూల్స్ అలాగ ఉన్నాయి. ప్రతిపక్ష హోదాకి 18 సీట్లు దాటి ఉండాలి, 10% దాటి ఉండాలి. మరి లేనప్పుడు మరి ఏం చేస్తారు? అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టమనండి, బిల్లు పెట్టి అమెండ్మెంట్ చేయించమనండి, మోడీ గారి దగ్గరికి వెళ్ళమనండి, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళమనండి, స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళమని, పార్లమెంట్లో బిల్ పే చేయమనండి, పాస్వర్డ్ బిల్ చేయించుకోండి. పాస్వర్డ్ బిల్ చేయిస్తే మీకు 1 సీటు ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడికి వస్తుంది. అందుకే రాజ్యాంగాన్ని మార్చేద్దాం అంటే ఎలా? ఇప్పుడు రాజ్యాంగంలో కొన్ని రాసి ఉన్నాయి. రాజ్యాంగంలో రాసి ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రకారంగా నడుస్తుంది. కానీ మనం చెప్పినట్టు మనం నడదు కదా రాజ్యాంగం. మనం చెప్పిన చట్టం కాదు కదా, మనం చెప్పిన న్యాయం కాదు కదా. న్యాయానికి ఒక హద్దులు ఉంటుంది, చట్టానికి ఒక హద్దు ఉంటుంది, మన రాజ్యాంగానికి ఒక హద్దు ఉంటుంది. రాజ్యాంగంలో మన బుక్లో ఏది ఉందో అది నడపగలం. కానీ మళ్ళీ మార్చాలి అంటే అమెండ్మెంట్ చేయాలి, మళ్ళీ మార్చాలంటే పార్లమెంట్లో పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్. మీకు తెలియనివి కావు కదా. మీరు చీఫ్ మినిస్టర్ చేశారు, 2 టైమ్స్ ఎంపీ చేశారు, ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నారు, మీకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది మీ ఫాదర్ ఇస్ 50 years హెడ్. ఆయనకి అన్నీ, రాజశేఖర రెడ్డి గారికి అన్నీ తెలుసు, అన్నీ అవగాహన ఉంది. మీ చిన్నాన్నగారు చేశారు. రాజకీయ కుటుంబం మీది, అవగాహన ఉన్న కుటుంబం, ఆలోచన ఉన్న కుటుంబం, అన్నీ తెలిసిన వారు. మరి మీరే మాట్లాడితే ఎలా? అది ఎవరో చెప్పాలి? పార్లమెంట్లో చెప్పాలి. ఇది ఇమ్మీడియట్లీ మీరు పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేసేయండి. నాకు ప్రతిపక్షవాదమని బిల్లు పాస్ చేయమనండి. హైకోర్టులో వేశారు. ఏమైంది? హైకోర్టులో ఇచ్చిందా మీకు పోస్టు? ప్రతిపక్షవాదం ఏమని వేశారు, ఇచ్చిందా? Z+ కేటగిరీ ఇమ్మన్నారు. ఆ ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఇవ్వాల్సింది ఇచ్చారు సెక్యూరిటీ కదా. కనుక మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన రాజ్యాంగాన్ని మర్చిపోకూడదు.
న్యాయాన్ని మర్చిపోకూడదు, చట్టాన్ని మర్చిపోకూడదు, మన చేతుల్లో తీసుకోకూడదు. మన పార్లమెంటు సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, మన అసెంబ్లీ ఏం చెప్తుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ మనం చూసుకోవాలి. అది చూసుకోకుండా ఇంతకుముందు ఆయన మాట్లాడిన మాటలే నేను ఉదాహరణకు ఒక మాట చెప్తా. ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నీకు 3 సీట్లు నేను తీసేస్తే 4 సీట్లుగా నేను లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా పోతుందని. ఎస్ రెడీ అన్నాడు ఆయన. ఎస్ రెడీ, తీసుకో, ప్రతిపక్ష హోదా లేకపోయినా వచ్చి ఇలాగే కూర్చుంటా అన్నాడు ఆయన. ఆయనకి మీకు తేడా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి మీకు 75 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి మీకు చెప్తున్న తేడా. మీరు చీఫ్ మినిస్టర్ అండ్ 4 టైమ్ చీఫ్ మినిస్టర్. అది కనుక మనం మాట్లాడేటప్పుడు మంది ఎదుటి వాళ్ళు మనం అన్న గతంలో అన్న మాట కూడా ట్రోల్ చేస్తారని నాకు ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా పార్టీని బలం చేకూర్చండి. రాజకీయంగా ఎప్పుడో వస్తుంది అనుకోవద్దు. వాళ్ళ అసంతృప్తిని మీరు క్యాష్ చేసుకోండి, వాళ్ళ ఆలోచనని మీరు క్యాష్ చేసుకోండి, తప్పులేదు దాంట్లోని. ఎందుకంటే 23 సీట్లు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. 3000 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 2 సీట్లు వచ్చిన త్రిపురలో బీజేపీ ఫామ్ చేసింది. ఎన్నో ఉన్నాయి మనకి. మీ 11 సీట్లు వచ్చింది, మీకు గవర్నమెంట్ రాదనుకోవద్దు. 100% గవర్నమెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలాగే మీరు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే భూస్థాపితం అవుతారు. అది దాని మీద మనం ఒక్కసారి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఆ అసెంబ్లీ ఎందుకు, ఎవరు పెట్టుకున్న అసెంబ్లీ అంటే ఏంటి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మనం ఏం చర్చిస్తాం, ఏం మాట్లాడతాం, ప్రజలు ఏం చూస్తారు, ప్రజలు లైవ్లో ఏం చూస్తుంటారు, ఏం మాట్లాడతాం ప్రజల కోసం, ఎన్ని బిల్లులు పాస్ చేస్తాం. అసెంబ్లీయే దేవాలయం. అసెంబ్లీలో ఎన్నో బిల్లులు పాస్ అయ్యి, ఎన్నో అమెండ్మెంట్స్ అయ్యి, ఎన్నో బిల్లులు వచ్చి ఈరోజు బిల్లుల రూపంగా ఈరోజు మనకు మొత్తం టోటల్గా రాష్ట్రం నడుస్తుందంటే అసెంబ్లీ. రాష్ట్రం నడుస్తుందంటే సెక్రటరియట్. సో రాష్ట్రంలో అసెంబ్లీ లేనిదే ఏది జరగదు. అసెంబ్లీలోనే బిల్లు పాస్ అవ్వాలి. ఆ అసెంబ్లీలో బిల్లు ఏం పాస్ అవుతుందో కూడా మీకు తెలియదు. మీరు శాసన మండలిలో ఎలా ఫైట్ చేస్తున్నారు మీ వాళ్ళు. వరద కళ్యాణ్ గారు నేను చూస్తున్నా, ఈజ్ ద బెస్ట్. ఆమెకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, బొత్స సత్యనారాయణ గారికి ఎందుకండి ప్రతిపక్ష హోదా ఆమెకి ఇవ్వాలా. అది సీనియర్ కాబట్టి ఇచ్చారు. కానీ జూనియర్ చక్కగా మాట్లాడుతుంది, చక్కగా అవగాహనతో మాట్లాడుతుంది, కష్టాలు చెప్తుంది, బాధలు చెప్తుంది, ఆ ఊర్లో బాధలు చెప్తుంది, కష్టాలు చెప్తుంది. అలా మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమైనా తిడుతున్నారా, వాళ్ళకి టైం ఇస్తున్నారు కదా, మీరు కూడా మాట్లాడండి ప్లీజ్. అసెంబ్లీకి రండి, ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల పక్షాన్ని ఉండండి, ప్రజల కోసం అధికార పక్షాన్ని మాట్లాడండి, ఫైట్ చేయండి. ప్రజల కోసం అన్నీ కూడా రోడ్స్ నుంచి ప్రతి దగ్గర కూడా మీరు వర్క్ చేసి ప్రజానాయకుడిని అనిపించుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒకవేళ అవసరమైతే డిస్క్వాలిఫై చేసినా మేము ఎన్నికలకు పోతామంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఉప ఎన్నికలకి వెళ్ళొచ్చు, తప్పేం దాంట్లోనే. 11 మంది మాకుమ్మడికి రాజీనామా చేసి వెళ్తాము. వెళ్ళమనండి. వాళ్ళు 11 మంది గెలిచారనుకోండి, వీళ్ళకి ఎక్కడ తేడా వచ్చిందో వీళ్ళు రెట్టిఫై చేసుకుంటారు. ఆ 11 మందికి వెళ్ళలేదనుకోండి, ఈయన చేసిన తప్పులేటో వీళ్ళు తెలుసుకుంటారు, అంతే తేడా. 2029 దాకా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు రాజీనామా చేసి ఇప్పుడు గెలిచినా ఒకవేళ ఎక్కడైనా తప్పులు జరిగాయి అనుకోండి, 11 మంది ఇప్పుడు గెలిచారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అనుకుంటారు, ఎక్కడ ఈ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది, అయ్యా ఆ తప్పుని మనం రెట్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. రెట్టిఫై చేసుకుంటూ 2029 ఎలక్షన్కి వెళ్తారు. అది తప్పే ఉంది దాంట్లోనే. ఓకే, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ అరెస్ట్ అయితే వైసీపీ పార్టీ పగ్గాలు భారతిరెడ్డి చేతిలోకి వెళ్ళిపోతుంది అనేది చర్చ నడుస్తూ ఉంది. ఆ రకంగా ఏమైనా ఉందా ఏపీలో అంటే ఏం చెప్తారు సార్? చట్టం తన పని తాను చేసిపోతుంటుంది, చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు. కనుక ఇప్పుడు మన కేజ్రీవాల్ గారు ఆయన ఉన్నారు అంతకు ముందు, అలాగే ఎవరు నడిపిస్తారు? ఆయన అసెంబ్లీకి రానప్పుడు ఎవరు ఉంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి? ఇప్పుడు పగ్గాలు భారతిరెడ్డి గారు ఇంతకుముందు శర్మిలా గారు నడిపారు, ఇంతకుముందు వాళ్ళంతా ఎవరు లేరు. ఇప్పుడు భారతిరెడ్డి గారు నడపచ్చు, ఇంకా నడపడానికి ఆమె ఉంది, ఇంకెవరున్నారు? అంటే ఏపీలో ఈడీ ఎంటర్ అయింది. మరి ఈడీ ఎంటర్ అంటే దాదాపుగా మోడీ ఎంటర్ అయినట్టే అంటారా లిక్కర్ స్కామ్? ఏమండి, మోడీ కూడా ఆయనకే సపోర్ట్ కదా. అక్కడ వేరే పార్టీలో కాంగ్రెస్ కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ సపోర్ట్, టీడీపీ మోడీ సపోర్ట్. అంటే బాబు జగన్ పవనా? అంతేగా మరి బీజేపీ అంటే మొన్న ప్రతి దాంట్లో వాళ్ళు అంతా కలిసే వేస్తారు కదా, దాంట్లో తప్పే ఉంది దాంట్లో. కనుక మీరు వచ్చి అరెస్ట్ చేస్తారని అనుకోవడం నాకు తెలియదు, నాకైతే నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు అంటే చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఆ మోడీ గారికి ఎప్పుడూ యాంటీ చేయలేదు ఆయన.
మోడీ గారికి ఇప్పుడు యాంటీ చేయలేదు. కానీ అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు కదా సార్, చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి బరాబర్ ఎట్లయినా అరెస్ట్ చేయాలన్న అది ఆయనకి పాప అంత ఆలోచన పాపం ఆయనకి లేదు. ఆయన ఎప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తే టైం సరిపోదు, కానీ నన్ను అరెస్ట్ చేశారు ఇంకొకరిని అరెస్ట్ చేయాలన్న ఆలోచన లేదు ఆయనకి. అంత కక్ష లేదు, అంత కారుణ్యం లేదు. ప్రజల కోసం మంచి చేయాలి, ప్రజలు నాకు ఇచ్చారు ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని చూస్తాడు తప్ప నన్ను అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఏ రోజు అనుకోడైనా. ఏ రోజు అలాగ అనుకుంటే ఇంతటి వాడు అవ్వడు. అలాగ అనుకుంటే 76 సంవత్సరాల్లో ఇంత 18 గంటలు పనిచేసే వ్యక్తి కూడా కాదు. తిరుపతిలో ఏంటి మళ్ళీ తిరుమలలో పరకామణిలో దొంగలు పడ్డారు, దాదాపుగా 100 కోట్లు తీసుకెళ్లిపోయారు వైసీపీ నాయకులు అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? శ్రీవారి హుండీని ఎవరు కాజేశారంటే ఏం చెప్తారు? ఏడుకొండల వాడు పైన ఉన్నాడు, ఆయనకి అన్యాయం జరిగితే ఆయన ఎవరిని వదలడు ఆయన. కనుక దేవుడి మీద మనం వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. కనుక నో కామెంట్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.